మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయమును ధ్యానం చేద్దాం. మొదటి 3 వచనములను చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు సీనాయి పర్వతం పైన దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇస్తారు. దేవుడు ఆ 10 ఆజ్ఞలను గురించి మోషేకు వివరించి చెప్తారు. దేవుడు తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు భయపడిపోతారు. ఆ ఉరుములు, మెరుపులు, బూరధ్వని విన్నప్పుడు, మరియు పర్వతం మీదంతా కూడా ధూమమయమై ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూచి, ఆ శబ్దాలను విని, దేవుని స్వరాన్ని వింటూ ఉంటే ఇశ్రాయేలీలు భయకంపితులైపోతారు. ఇలా ఎందుకు అనంటే, ఇశ్రాయేలీల హృదయంలో దేవుని యొక్క భయము ఉండాలి. అలాగని దేవుడు భయపెట్టించి బలవంతంగా తనకు ఎవరిని కూడా లోబడేటట్లుగా చేసుకోడు. భయం ఎందుకంటే పాపము చేయకుండా ఉండటానికి, దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఉండడానికి. కనుక దేవుని భయము ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు ఆ విధంగా తన్ను తాను సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీలకు కనబరుచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 10 ఆజ్ఞలను గురించి మనం చూచినప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు ఇశ్రాయేలీలకు ఉండకూడదు. రెండవది, దేవుని రూపంలో ఏ విగ్రహములను తయారు చేసుకోకూడదు. మూడవదిగా, దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగిలకూడదు. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆజ్ఞకు ఒక ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆజ్ఞకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆజ్ఞలు ఎందుకు అనంటే, మనము దేవుని చేత నిబంధన చేయబడినటువంటి వారము. ఆజ్ఞలు అనేవి ఎందుకు అంటే, మనము దేవుని చేత ప్రత్యేకించబడిన వారం కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ విధులను, ఆ కట్టడలను మనం గైకొనుచు నడిస్తే దేవుని రాజ్యంలో మనకు మెప్పు, ఘనత, మహిమ ఉంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగు. కనుక మనకు దీపము వంటి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞయే వాక్యము. కనుక వాక్యం విషయంలో మనం ఎప్పుడూ కూడా శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. వాక్యమును మన జీవితంలో పాటించాలి. లేదంటే ఆజ్ఞను అతిక్రమించామంటే మనం పాపం చేసిన వారం అవుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విషయాన్ని చూడగలం. కనుక దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలను గైకొంటే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే
మనము దేవునిని ప్రేమించిన వారం అవుతాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించగలగాలి. దేవుని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మనము దేవునిని ప్రేమించే వారంగా ఉంటాం. చూచారా? ఉదాహరణకు తండ్రికి కుమారుని మీద ప్రేమ ఎప్పుడు అధికముగా కలుగుతుందంటే, అంటే సహజంగా ప్రతి తండ్రికి తన కుమారుడంటే ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో తండ్రికి కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఎప్పుడవుతుంది, అధికం ఎప్పుడవుతుందంటే ఆ కుమారుడు తన మాటకు లోబడినప్పుడు, ఆ కుమారుడు తన మాటకు విధేయత చూపించినప్పుడు. అందుకనే దేవుని వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెబుతుందంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకొని వాటిని ప్రేమించుచు ఆచరిస్తారో వారికి దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనం గైకొనాలి, ఆ వాక్యమునకు లోబడాలి. అప్పుడే మనకు దేవుని ప్రత్యక్షత. కనుక వాక్యమును గైకొనకుండా, వాక్యమునకు లోబడకుండా, వాక్యమునకు విధేయత చూపించకుండా మనం కనుక ఉన్నామనుకోండి, ఒకటి, మనము దేవునిని ప్రేమించట్లేదు అని అర్థం. 2, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు లభించదు అని అర్థం. కనుక దేవుని వాక్యమునకు మనం ఎందుకు లోబడాలి? మనము దేవునిని ప్రేమిస్తున్నాము అనేదానికి. దేవుని వాక్యమునకు మనం ఎందుకు లోబడాలి? దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాము అనేదానికి. కనుక ఈ ఆజ్ఞలను ఒక్కొక్కటిగా మనం క్లుప్తంగా చూద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి, మొదటి ఆజ్ఞ, మనకు వేరొక దేవుడు ఉండకూడదు. నిజమే, జీవము కలిగినటువంటి దేవునినే మనం సేవిస్తున్నాము. జీవము కలిగిన దేవునినే మనం సేవించాలి. ఇక దేవుని రూపంలో ఏ విగ్రహాలను మనం చేసుకోకూడదు. విగ్రహారాధన అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడంటే, కొంతమంది దేవుని కంటే అధికంగా తమ యొక్క జీవిత భాగస్వాములను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, పిల్లలను కావచ్చు, ఎవరినైనా సరే దేవుని కంటే అధికంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకటి, దేవుని స్థానము వారికి ఇయ్యబడుతుంది. 2, వేరొక దేవుడు ఉండకూడదన్నాడు ప్రభువు. మరి దేవుని రూపంలో ఏ విగ్రహం చేసుకోకూడదు అన్నాడు ప్రభు. ఈ 2 కార్యాలు జరిగిపోతూ ఉన్నాయని అర్థం. దేవుని స్థానం మనం ఎవరికి ఇచ్చినా అది భయంకరమైనటువంటి పాపమండి. దేవుని స్థానం ఎవరికి ఇవ్వకూడదు. ఉదాహరణకు, ఇస్సాకు జన్మించిన తర్వాత అబ్రహాము దేవునికిచ్చే సమయంలోనూ సహవాసంలోనూ కొంత మార్పు వచ్చింది. రోషము కలిగిన దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు అబ్రహాముతో. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడు హృదయంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే, అబ్రహాము ఇస్సాకును విశ్వాసమును బట్టి బలిగా అర్పించును అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని స్థానము ఎవరికి ఇచ్చినా ఆయన రోషము కలిగిన దేవుడు, సహించడు. కనుక జాగ్రత్త సుమ. దేవుని స్థానం ఎవరికి ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం చూచినప్పుడు ఆజ్ఞలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వెళుతూ ఉంటే దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే మాట చూస్తున్నాం. కొంతమంది ప్రతి చిన్నదానికి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. తమ యొక్క ఆత్మీయత ఇతరులకు తెలియాలని, తమ భక్తి ఇతరులకు తెలియాలని, సందర్భంలోనూ అసందర్భంలోనూ, అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో పడితే అలాంటి పరిస్థితుల్లో దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. దేవుని నామమును వ్యర్థంగా పలుకుతూ ఉంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. కనుక జాగ్రత్త సుమ. దేవుని నామమును ఉచ్చరించేటప్పుడు వ్యర్థంగా ఉచ్చరించడం అంటే దేవునిని హృదయములో కలిగి ఉండకుండా, దేవుని యొక్క స్వభావము కలిగి జీవించకుండా,
దేవుని మనస్సు కలిగి ఉండకుండా, దేవునికి విధేయత చూపించకుండా మనము దేవుని నామమును ఉచ్చరిస్తూ ఉన్నామంటే అది వ్యర్థంగా ఉచ్చరించడమే. ప్రయోజనం ఏంటి? సాతానుడు కూడా దేవుని పేరును అడ్డు పెట్టుకొని ఎంతో మందిని శోధించాడు, ఎంతో మందిని పడేశాడు. కనుక మనం కూడా సాతాను వలె పైకి భక్తిపరులంగా, హృదయం దేవునికి దూరంగా ఒక వేషధారణతో దేవుని ఆరాధిస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా, మరి మాదిరి లేనటువంటి జీవితం జీవిస్తున్నా, వాక్యానుసారము కానటువంటి జీవితం జీవిస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రభువుని స్తుతిస్తున్నా, మందిరానికి వెళుతున్నా, మనం కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామని అర్థం. కనుక దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇది ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించాలి. విశ్రాంతి దినం అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలకు ఇయ్యబడింది. 7వ దినాన దేవుడు అన్ని పనులు చేసి ఎలాగైతే విశ్రమించాడో, ఇశ్రాయేలీల సమాజం కూడా 7వ దినాన పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విశ్రాంతి దినమును ఇశ్రాయేలీలు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు ఏ పని చేయకూడదు. దేవుని సమయం దేవునికే ఇవ్వాలి. ఆ తర్వాత మనం చూచినప్పుడు తల్లిదండ్రులను సన్మానించుట, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పేరెంట్స్ ఆర్ నెక్స్ట్ టు గాడ్. దేవుని తరువాత తల్లిదండ్రులను మనం సన్మానించే వారంగా ఉండాలి. అలా సన్మానించినప్పుడు మనం దేశంలో దీర్ఘాయుష్షు కలిగి ఉంటాం. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలుకువాడు, ద్రోహి అని పలుకువాడు నరహత్య చేసినట్టే. సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు క్రిందే లెక్కని వాక్యం చెబుతూ ఉంది. కేవలం కత్తి తీసుకొని గొంతు కోసేవాడు, కడుపులో పొడిచేవాడే కాదు నరహంతకుడంటే. మరి సహోదరుని చూచి ద్రోహి, వ్యర్థుడా, ఇటువంటి తిట్లు, ఇటువంటి తృణీకారం, ఇటువంటి ద్వేషము కలిగిన వాడు మరి నరహంతకుడు క్రిందే లెక్కని దేవుని వాక్యం చెబుతూ ఉంది కదా. వ్యభిచరించకూడదు. వ్యభిచారము శరీర సంబంధమైనది. రెండవది ఆత్మ సంబంధమైనది. మనము క్రైస్తవులంగా, విశ్వాసులంగా ఉంటూ అన్య ఆచారములు, అన్య దేవతలకు సంబంధించినటువంటి పద్ధతులను పాటిస్తూ ఉన్నప్పుడు ఇది ఆత్మీయమైనటువంటి వ్యభిచారం కిందకి వస్తుంది. ఇది కూడా భయంకరమైనటువంటి పాపము. ఆ తర్వాత దొంగతనం చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది వాక్యం చెప్తున్న మాట. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వలేదంటే మనం దొంగతనం చేస్తున్నామనే బైబిల్ చెబుతూ ఉంది. కనుక ఇది కూడా ఒక రకమైన దొంగతనమే. జాగ్రత్త సుమ. కొంతమంది దేవుని దగ్గర మొక్కుకొని ఆ మొక్కుబడులను చెల్లించకుండా ప్రక్కన పెట్టేస్తారు. ప్రాధాన్యతలు మార్చేస్తూ ఉంటారు. అప్పుడే అవసరాలు గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి దొంగతనాలే. సరి చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసుకుంటూ ముందుకు వెళితే పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇది చాలా తప్పండి. పొరుగు వాళ్ళను గురించి అబద్ధములు మాట్లాడుకోవటం, తెలిసి తెలియని విషయాలను గూర్చి వదంతులను వ్యాపింపజేయడం, లేని వార్త పుట్టించడం, వారి గురించి అబద్ధాలు, వీరి గురించి చెడుగా మాట్లాడటం, వారి గురించి ఉన్నవి లేనివి చెప్పడం అనేది పూర్తిగా వాక్య విరుద్ధం. మనం ఎవరి గురించి అబద్ధములు చెప్పకూడదు. మనకు నిజము నిక్కచ్చిగా తెలిసినా సరే దయచేసి ఎవరి గురించి మనము బ్యాడ్ ప్రాపగాండా చేయకూడదు. ఇది వాక్య విరుద్ధం. పొరుగు వాని ఇంటిని ఆశించకూడదు. పొరుగు వాని భార్యను, భర్తను మనం ఆశించకూడదు. ఇది చాలా తప్పు. ప్రభునందు ప్రియమైన వారలారా, పరుల సొమ్ము పాము వంటిది. పాము స్వభావం ఏంటి? ఎప్పటికైనా కాటేస్తుంది. ఒకరి కష్టం మనకెందుకు? ఒకరికి దేవుడిచ్చింది మనం ఎందుకు ఆశించాలి? దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని అభివృద్ధి చేసుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఇది వాక్యానుసారమైన లక్షణం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు భయపడ్డారు దేవుని స్వరమిని. ఆ భయము వారిని పాపం చేయకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యముతో మోషేతో దేవుడు ఆ విధంగా మాట్లాడారు. దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, భయము నుండి పాపము చేయకుడి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలు దూరంగా నిలబడ్డారు. ఆ స్వరము, ఆ శబ్దము వినలేని పరిస్థితిలో ఉండగా మోషే దేవుని సమీపించాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. వారు దూరంగా నిలిచినప్పుడు దేవుడు
మరి వారికి ఇంకొన్ని విషయాలను చెబుతూ బలిపీఠమును ఎప్పుడైతే సమీపిస్తారో మీరెవరూ కూడా దిగంబరులుగా ఉండటానికి వీల్లేదు అని చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి బలిపీఠమును చేసేటప్పుడు మనుష్యుల జ్ఞానంతో చెక్కినట్లుగా బలిపీఠమును చేయకూడదు అన్నాడు. రాళ్లను మలచకూడదు, ఇది కూడా తప్పే. ప్రభు చిత్తమైతే దీని గురించి మనం రేపు ధ్యానం చేద్దాం. అయితే ఆజ్ఞలను గురించి చూచాం కదా, ఆ ఆజ్ఞలకు మనం లోబడుతూ దేవునికి విధేయులంగా ఉందాం. దేవుని ప్రేమించే వారంగా, ఆయన ప్రత్యక్షతను పొందుకునే వారంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ఎత్తుబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.